హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మనం ఒక 3 బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ 3 స్టాక్స్ కూడా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి అనమాట. సో ఆల్రెడీ బాగా పడిపోయి ఉన్నాయి. సో ఈ స్టాక్స్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ 3 స్టాక్స్ కూడా 200 ఈఎంఏకి దగ్గరగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే 200 ఈఎంఏ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, సో స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయడానికి మనం 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ 3 స్టాక్స్ కూడా నియర్గా 200 ఈఎంఐ దగ్గర దొరుకుతున్నాయి అనమాట. సో ఆ స్టాక్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి మనం మంచి లెవెల్స్ కొంత రివర్సల్ రాగానే ఇన్వెస్ట్ చేస్తే మన క్విక్ రిటర్న్స్ లాంగ్ టర్మ్లో ఒక 100 to 120% రిటర్న్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఈ వీడియోలో ఆ 3 బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 3 స్టాక్స్ గురించి చూద్దాం అన్నాం కదా. సో 200 ఈఎంఐకి నియర్గా దొరుకుతున్న స్టాక్స్ ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్, అలాగే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐజీఎల్ ఫ్రెండ్స్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. సో ఈ స్టాక్ మనకి చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, అంతేకాకుండా రిటర్న్స్ వైజ్ చూసినా సరే చాలా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం 2014 నుంచి 15 నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. మార్కెట్ క్రాష్లో ఇది అరౌండ్ 300 రూపీస్ దగ్గర దొరికింది, మళ్ళీ కూడా రైజ్ అయింది, మళ్ళీ పడింది, ప్రస్తుతం కూడా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. మనం ఇక్కడ 200 ఈఎంఏ ఏదైతే యూజ్ చేస్తున్నాం అనమాట. సో 200 ఈఎంఏ ఏ విధంగా మనం ఏదైనా స్టాక్లో ప్లేస్ చేయాలంటే, మీరు జీరోదా కానీ ఏదైనా యూజ్ చేస్తుంటే ఇండికేటర్స్ కానీ స్టడీస్ అని ఉంటాయి, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో మూవింగ్ యావరేజ్ అని టైప్ చేస్తే మీకు మూవింగ్ యావరేజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు పీరియడ్ అనేది సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 200 ఈఎంఐ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో 200 టైప్ చేయండి. అలాగే టైప్లో మీకు సింపుల్ దగ్గర ఎక్స్పోనెన్షియల్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఈవెన్ పెద్ద ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ముందు 200 ఈఎంఐ దగ్గర ఏమైనా స్టాక్స్ దొరుకుతున్నాయా లేదా అని వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో 200 ఈఎంఐకి ఎబో కనుక స్టాక్ ట్రేడ్ అవుతుంటే స్టాక్ అనేది కొంత అప్ ట్రెండ్లో ఉన్నట్టు, సో అలాగే బయ్యర్స్ డిమాండ్లో ఉన్నట్టు అనమాట. 200 ఈఎంఐకి కింద దొరుకుతుంటే స్టాక్ అనేది సెల్లర్స్ డిమాండ్లో ఉన్నట్టు, స్టాక్ బాగా పడే ఛాన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, స్టాక్ బాగా పడే ఛాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఏదైనా స్టాక్ 200 ఈఎంఐ దాటి పైకి వెళ్తే మంచి రిటర్న్స్ అనేవి మనం క్విక్ రిటర్న్స్ అనేవి చూడొచ్చు అనమాట ఆ స్టాక్లో. ప్రస్తుతం ఐజీఎల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో అలాగే లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ కూడా 20%, 22%, 25% రిటర్న్స్ అనేది ఈజీగా ఇస్తుంది అనమాట స్టాక్. ఈవెన్ మార్కెట్ క్రాష్ కాకుండా రిమైనింగ్ టైమ్స్ అన్నింటిలో కూడా 20-22% రిటర్న్స్ అనేది చాలా బాగా ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి 200 ఈఎంఐకి పైన దొరుకుతుంది. సో రీసెంట్గా రివర్సల్ వచ్చింది, బట్ కొంత సస్టైన్ అవ్వట్లేదు, మార్కెట్ కొంత నెగిటివ్ ఉంది కాబట్టి మొన్న కూడా పడింది స్టాక్. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అంటే 500 నుంచి 510 లెవెల్స్ అనేవి బెటర్ ఫ్రెండ్స్. కొంత ఈ లెవెల్ దగ్గరకి వచ్చి కొంత సపోర్ట్ తీసుకొని కొంత రివర్సల్ ఒక 2 days కంటిన్యూస్గా పాజిటివ్ క్యాండిల్స్ ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. 500 నుంచి 520 లెవెల్స్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ మంచివే, బట్ స్టాక్ అనేది కొంత కింద పడుతుంది కాబట్టి వెయిట్ చేయండి. వెయిట్ చేసి మళ్ళీ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి 500 నుంచి 510, 515 ఈ రేంజెస్ దగ్గర ఒక 2 పాజిటివ్ క్యాండిల్స్ 1 day టైం ఫ్రేమ్లో మనం చెక్ చేసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఐజీఎల్ లాంగ్ టర్మ్లో చాలా మంచి కంపెనీ. మీరు కనుక గ్యాస్ సెక్టార్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనమాట. సో ఇది మనకి బాటమ్ అవుట్ దగ్గర దొరుకుతుంది. ఇది మనకి అరౌండ్ 580, 590 లెవెల్స్ దగ్గర నుంచి ప్రస్తుతం మనకి 500 రీజన్ దగ్గర అరౌండ్ దొరుకుతుంది. సో చాలా టైం ఈ లెవెల్స్ దగ్గర స్పెండ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా మంచి సపోర్ట్ ఆ 500 లెవెల్ అనేది. సో ఆ 500 నుంచి 510 లెవెల్స్ దగ్గర మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఈ స్టాక్లో. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, బాటమ్ అవుట్ స్టాక్. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఐసిఐసిఐ ఏదైతే లాంబార్డ్ ఫ్రెండ్స్. ఐసిఐసిఐ లాంబార్డ్ కూడా చాలా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట ఇది. సో ఇది కూడా చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా ఈ జనరల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. రిటర్న్స్ ఏదైతే వీళ్ళు పోస్ట్ చేసే ఏదైతే ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగుంటాయి. స్టాక్ కూడా చాలా మంచి గ్రోత్ స్టాక్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏదైతే లిస్ట్ అయిన నుంచి కంటిన్యూస్గా గ్రో అయిన స్టాక్ ఫ్రెండ్స్. ప్రస్తుతం కూడా మంచి లెవెల్స్ దగ్గరే దొరుకుతుంది. ప్రస్తుతం కొంత క్వాంటిటీ అనేది ఈ లెవెల్స్ దగ్గర యాడ్ చేయొచ్చు. అంతేకాకుండా 200 ఈఎంఐ దగ్గర కొంత రివర్సల్ కూడా మనం అబ్జర్వ్ చేసాం ఫ్రెండ్స్. ఏదైతే మొన్న ఫ్రైడే మార్కెట్ ఈవెన్ డౌన్ ట్రెండ్లో ఉన్నా సరే ఈ స్టాక్ కొంత పైకి వెళ్ళింది. సో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది, రివర్సల్ కూడా వచ్చింది. ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు కొంత ఏమైనా కరెక్షన్ వస్తే ఆ 450 లెవెల్స్ దగ్గరికి రాగానే మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఇది కూడా లాంగ్ రన్లో మీరు కనుక ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేద్దాం, అది కూడా జనరల్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ స్టాక్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ స్టాక్ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక
3 ఇయర్స్ 4 ఇయర్స్ కనుక హోల్డింగ్ పీరియడ్ పెట్టుకుంటే కనుక మినిమం 100% to 120% రిటర్న్స్ అనేది మనం చూడొచ్చు. సో మీకు ఇప్పుడు మార్కెట్ బుల్ రన్లో ఉంది కాబట్టి ఎవ్రీ స్టాక్ మీకు 100% రిటర్న్స్ ఇవ్వచ్చు. బట్ జనరల్గా ఏదైనా స్టాక్ 100% రిటర్న్స్ ఇవ్వాలి అంటే కనుక మినిమం 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ అనేది పడుతుంది అనమాట టైం. సో అలా కనుక 3 years to 4 yearsలో మనకి 100% రిటర్న్స్ ఏదైనా కంపెనీ ఇస్తూ కన్సిస్టెంట్గా ఎవ్రీ 3 years ఇస్తుంటే కనుక అది ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. సో ఐసిఐసిఐ లాంబార్డ్ కూడా చాలా మంచి కంపెనీ, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ప్రస్తుతం మంచి సపోర్ట్ దగ్గర ఉంది. 200 EMAకి అబోవ్గా ట్రేడ్ అవుతుంది. రివర్సల్ కూడా వచ్చింది. కావాలంటే ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా మార్కెట్ ఏమైనా కొంత గ్లోబల్ మార్కెట్స్ ప్రస్తుతం నెగిటివ్ ఉన్నాయి. సో ఒకవేళ కింద పడితే 1450 దగ్గర కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అనమాట. సో అలాగే మనకి థర్డ్ స్టాక్ వచ్చేసరికి కొంత పెద్ద స్టాక్ అయినా సరే చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ కోల్పాల్. ఏదైతే మనం కోల్గేట్ టూత్పేస్ట్ యూస్ చేస్తామో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. సో ఈ కంపెనీ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. రిటర్న్స్ వైజ్ కూడా కంప్లీట్ గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కంప్లీట్ గ్రోత్ స్టాక్ అనమాట. సో మీరు 2010 నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక 200 రూపీస్ దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ కూడా మనకి అరౌండ్గా 30% 35% రిటర్న్స్ ఇచ్చే కంపెనీ అనమాట. మీరు ఏ ఇయర్ చూసుకున్నా సరే, మార్కెట్ క్రాష్ని మనం వదిలేస్తే రిమైనింగ్ ఇయర్స్లో మనకి మినిమం 30% రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఖచ్చితంగా ఈ స్టాక్ అనేది ఇస్తుంది అనమాట. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ప్రస్తుతం ఇది కూడా మనకి నియర్గా ఏదైతే 200 EMAకి అబోవ్గా దొరుకుతుంది అనమాట. రీసెంట్గా రివర్సల్ వచ్చింది, బట్ ఏంటంటే మళ్ళీ కూడా స్టాక్ కింద పడుతుంది. సో కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఇక్కడ కొంత 1650 దగ్గర కొంత సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. లేదు 1600 అయితే ఇంకా బెటర్ లెవెల్ అనమాట. ప్రీవియస్గా 1600 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్స్ ఉన్నాయి. ఆ 1600 లెవెల్ 1610 లెవెల్ కనుక వస్తే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ టర్మ్లో మనకి 100 నుంచి 120-150% రిటర్న్స్ అనేది వితిన్ 3 to 4 ఇయర్స్లో మనం ఈ కంపెనీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. మనం ఎవ్రీడే యూస్ చేసే ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ కాబట్టి లాంగ్ రన్లో అసలు మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ కోల్పాల్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 3 బాటమ్ అవుట్ స్టాక్స్. 200 EMAకి నియర్గా దొరుకుతున్న స్టాక్స్. కొంత రివర్సల్ లాగానే ఆల్రెడీ రివర్సల్ వచ్చింది ఈ స్టాక్లో. కొంత ఈ లెవెల్కి వచ్చి కొంత ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ 3 స్టాక్స్ మనం చూస్తే కనుక ఐజిఎల్, అలాగే ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, అలాగే మనకి కోల్పాల్ ఫ్రెండ్స్. ఈ 3 స్టాక్స్ మీరు కూడా అనాలిసిస్ చేసి మీరు కనుక ఈ పర్టికులర్ సెక్టర్ లైక్ గ్యాస్ సెక్టర్లో కానివ్వండి, లేకపోతే జనరల్ ఇన్సూరెన్స్ సెక్టర్లో కానివ్వండి, లేదా ఏదైతే కోల్గేట్ తయారు చేసే కంపెనీ వాటిలో కానీ ఇన్వెస్ట్ చేద్దామని ఐడియా కనుక్కుంటే ఈ 3 స్టాక్స్ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని మనం ఏదైతే డిస్కస్ చేసిన లెవెల్స్ వచ్చిన తర్వాత మార్కెట్ స్లైడ్గా పాజిటివ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.